1 lakhs. మరి ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మీరు ప్రొక్యూర్ చేయలేదు. మరి ప్రతిసారి కూడా మీరు ఈ రికార్డ్ ఏంటిది? నిజంగానే మీరు రికార్డు స్థాయిలో చేస్తే ఈ యొక్క వెబ్సైట్లో కాకుండా ఇంకెక్కడన్నా పెడుతున్నారా? మీ యొక్క అది క్లారిటీ. రెండోది, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ 50 లక్షల మెట్రిక్ టన్నులే యాక్సెప్ట్ చేసిన అన్నారు. ఆ 50 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సీజన్ కా 2 సీజన్లకా? మరి మనం ఇప్పటిదాకా కూడా 100 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ ఎప్పుడు తీసుకోలే. మరి ఇప్పుడే 50 లక్షలకు మీరు 70 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో మరి అసలు తీసుకుంటారా లేదా? ఎందుకంటే మీరు చెప్పిన టార్గెట్ అనేది 50 లక్షలు ముఖ్యమంత్రి గారు చెప్పింది, మీరు 70 లక్షలు తీసుకున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క సీజన్లో మీరేమైనా ప్రొక్యూర్మెంట్ చేస్తారా లేదా? రెండో ప్రశ్న. మూడోది అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, జనగామలోనే లేట్గా స్టార్ట్ చేస్తే ఆ మార్కెట్కి పోతే వచ్చిన ధర 1600, 1700. అది ఎక్కడో పేపర్లో వస్తే ముఖ్యమంత్రి గారు చూసి ఒక ఎంక్వైరీ వేసింది. కాదు 1600 కాదు 1800 అని ఇప్పించింది. మరి రేటు 2400. మీరు బోనస్ కొద్దిగా మీరు చెప్పే కలిపితే 2900. మరి 1700 నుంచి వెళ్ళి 1800 చేస్తే అది ఎట్లా కరెక్ట్ అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ కూడా సక్రమమైన సమయంలో నిన్న మొక్కజొన్నలు మేము మొత్తుకుంటే నిన్న మొదలు పెట్టిన కేంద్రాలు. మరి దానిలోనే ఇలా వరికి కూడా కేంద్రాలు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి, ఒకవేళ మీరు తీసుకోవడం అనేది తప్పనిసరి అనుకున్నప్పుడు కేంద్రాలు మీరు తొందరగా మొదలు పెడతారా లేదా? చివరి ప్రశ్న అధ్యక్ష, ఇవాళ మీరు బోనస్ దొడ్డు ఓట్లకి ఇస్తామని చెప్పిండ్రు. దొడ్డు ఓట్లకి ఇవ్వట్లేదు, సన్న ఓట్లకే ఇస్తున్నారు. ఆ సన్న ఓట్లకి ఇచ్చే దాంట్లో కూడా గత యాసంగిలో 1208 కోట్లు బకాయి ఉన్నాయని చెప్పేసి రైతులందరూ అంటున్నారు. మరి ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా ఇచ్చిండ్రా? ఒకవేళ ఇవ్వకపోతే ఎప్పట్లోగా గత యాసంగి యొక్క సన్న ఓట్ల బకాయిలు 1200 కోట్లు ఏ టైం లోపల ఇస్తారనేది సూటిగా చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్ లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణలు చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడించుకోదు, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ, విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. మీకు చెప్పాలి, ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాన్ పెట్టిన ఇంపోర్ట్స్ కి, స్పెషలీ ఓన్లీ ఫర్ తెలంగాణ రైస్ దే హావ్ గివెన్ ఎ స్పెషల్ పర్మిట్ of 6,975 metric tons, which is now being loaded and will leave shortly. అదే విధంగా మీరు అడిగిన దానికి the handling, the storage in Kakinada, the shipment, the insurance is all being handled by Aditya Birla Global Traders, which is the world's leading trading company. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఇస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ సెంట్ ఎ పర్సన్ టు సివిల్ సప్లైస్ కమిషన్ అండ్ సెడ్ గివ్ ఇట్ టు నాఫెడ్ విత్ సో అండ్ సో మిడిల్ మ్యాన్. దేర్ ఆర్ నో మిడిల్ మ్యాన్. Aditya Birla Global Traders is the world's leading commodity global traders. They own a shipping company, they own a global insurance company. They have been recommended by the government of Philippines.
దీంట్లో దేవి స్కామ్ కి ఆస్కారం లేదు అధ్యక్ష. అదేవిధంగా